హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంటర్ రిజల్ట్స్ యొక్క డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఎప్పుడు రిలీజ్ చేశారు, ఏంటి సంగతి అని చెప్పేసి మనం అయితే వీడియోలో మాట్లాడుకుందాం. సో చాలా మట్టికి విద్యార్థుల్లో అయితే ఉత్కంఠన పెరిగింది. ఎందుకు అంటే ఫలితాల కోసం అయితే వాళ్ళు చాలా ఆతృత పడుతున్నారు. పక్క స్టేట్ అయినటువంటి ఏపీలో అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి సప్లీ డేట్స్ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్ డేట్స్ అవన్నీ అయితే వచ్చినాయి. సో దాన్ని పట్టుకొని మన తెలంగాణ స్టేట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో అయితే ఆ ఉత్కంఠన అయితే పెరిగిందనమాట. సో మరి ఒకటి ఏంటి అంటే మూల్యాంకనంలో అంటే క్వశ్చన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో ఎలాంటి తప్పులు లేకుండా ఫలితాలు రిలీజ్ చేయాలి అనే లక్ష్యంతో అయితే వీళ్ళైతే చూస్తున్నారు. సో అందుకొరికి మళ్ళీ అయితే వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్ వాట్సాప్ ఫలితాలు ఏదైతే అదే మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళైతే క్లియర్ కట్గా వెరిఫై అయితే చేస్తున్నారు మళ్ళీ ఆ యొక్క ఫలితాలని. అండ్ వాట్సాప్లో కూడా మనకైతే రిలీజ్ చేసేటువంటి అంశంగా వాళ్ళైతే వెళ్తున్నారనమాట. సో ఇంటర్ రిజల్ట్స్ ఈ నెల 21న అంటే ఏప్రిల్ 21న అంటే ఇంకో ఒక 4-5 డేస్ ఉంది కదా. సో ఈ లోపల మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 9,96,971 స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది, ఇంటర్మీడియట్ యొక్క ఎగ్జామ్. ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో చూసుకుంటే కనుక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రశ్నపత్రాలను మరోసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే అధికారులు ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం వాల్యుయేషన్ మార్కుల డిజిటలైజేషన్ వారం రోజుల్లో పూర్తి చేయాలని తెలుస్తుంది. తెలంగాణ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 21న ఇంటర్ ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. ప్రతిసారి ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఈ రీవాల్యుయేషన్కు అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతి సబ్జెక్టుకు 600 రూపీస్ వసూలు చేయబడతాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఈ యొక్క లింకు ద్వారా అండ్ వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఫలితాలు పొందడానికి అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మనకైతే మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ 21st రోజున అయితే వస్తాయన్నమాట మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్. ఇందులో ఈ యొక్క డేట్స్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో వచ్చింది కాబట్టి మన వాళ్ళు కూడా ఇక్కడ టీఎస్ వాళ్ళు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.